ఇంటికి వచ్చిన భర్త అజయ్ డోర్ కొడుతూ ఉంటాడు. వంటగదిలో పని చేసుకుంటూ ఉన్న అంజమ్మ సాయంత్రం 7 గంటలకు అల్లా రావాల్సింది 9 గంటలకు వస్తున్నాడు. ప్రతిరోజు తాగి వస్తున్నాడు. ఈరోజు కూడా తాగి వచ్చాడేమో. డోర్ తీసే ఉంది. పైగా డోర్ కొట్టి మరీ పిలుస్తున్నాడు. ఎంత తాగి ఉంటాడో ఏమో అని ఆలోచించుకుంటూ బయటకు వస్తుంది అంజమ్మ. ఎదిగిన కొడుకు కూతుర్లు ఉన్నారు. ఎంత చెప్పినా కానీ వినడే. ప్రతిరోజు తాగి వస్తాడు. ఎదిగిన కొడుకు చూసి తండ్రిలా. ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్. తయారవుతాడు అని ఎన్నిసార్లు చెప్పినా వినడు. 2 పిల్లలు కూడా రేపు ఉదయాన్నే కాలేజీకి వెళ్ళాలని నిద్రపోయారు. ఈ మనిషి ఈ సమయానికి వచ్చి అన్నం తినమంటే తినడు. అలానే పడుకుండిపోతాడు. ఆరోగ్యం ఏమైపోతుందో అని దిగులు లేదు. ఆయనదేం పోయింది, బాధంతా నాకే అని బయటకి వచ్చి డోర్ తీసే ఉంది. లోపలికి రండి అని పిలుస్తుంది అంజమ్మ. ప్రతిరోజు చెప్పాలా తీసుకువెళ్ళాలని తెలియదా ఏంటి అని అంటాడు అజయ్. అలా అంజమ్మ అజయ్ చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకువెళ్తుంది. అలా లోపల ఉన్న సోఫాలో కూర్చోబెడితే అలాగే నిద్రపోతాడు. అదే అంజమ్మ కిచెన్లోకి వెళ్ళి అన్నం కూర వేసుకొని తీసుకొస్తుంది. ఒక్కసారిగా అజయ్ని చూసి పడుకున్నాడా మనిషి, తినకుండా ఇలా పడుకుంటాడు. మళ్ళీ రేపు ఉదయం ఎలా ఆఫీస్కి వెళ్తాడో ఏమో. చేసేది గవర్నమెంట్ ఉద్యోగమే. జీతం మాత్రం 15,000. వచ్చి రాని డబ్బులతో ఇల్లు గడవాలంటే గడవలేని పరిస్థితి అని ఆలోచించుకుంటుంది అంజమ్మ. అప్పుడే అవన్నీ విన్న వాళ్ళ కొడుకు సాయి బయటకి వచ్చి, ఏమైందమ్మా, మళ్ళీ తాగి వచ్చాడా ఏంటి నాన్న అని అడుగుతాడు. తెలియంది ఏముందిరా, ప్రతిరోజు ఇదే కదా. అది సరే, నువ్వు ఎందుకు లేచావు, వెళ్ళి పడుకో అని అంటుంది. అలాగేనమ్మా, నువ్వు తినేసి పడుకో, లేట్ అవుతుంది కదా అని చెప్పి గదిలోకి వెళ్ళిపోతాడు సాయి. అలా అంజమ్మ కూడా తినకుండా నిద్రపోతూ ఉంటుంది. తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది అంజమ్మ. పుట్టింది పల్లెటూరులో. అంజమ్మ తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు అంజమ్మ. అందుకు చిన్నప్పటి నుంచి బాగానే పెంచారు. ఎలాంటి లోటు లేకుండా చూశారు. అంజమ్మ తండ్రి పొలం పనికి వెళ్ళేవాడు. అంజమ్మ తల్లి ఇంట్లోనే ఉండి అంజమ్మను బాగా చూసుకునేది. అలా అంజమ్మ పెరిగి పెద్ద అవ్వడంతో స్కూల్లో జాయిన్ చేసి, అలా అంజమ్మ చదువు పూర్తి అవ్వగానే కాలేజ్ చేయాలని ఉంది. అందుకు వేరే పట్టణానికి వెళ్ళాల్సిన అవసరం. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. వచ్చేది ఉన్నది ఒక కూతురు, కళ్ళ ముందు ఉంటుందని కాలేజీకి పంపించకుండా ఇంట్లోనే పెట్టారు. తెలిసిన బంధువుల ద్వారా అజయ్ మంచి ఉద్యోగస్తుడు, చాలా మంచివాడు, ఎలాంటి అలవాటు లేదు అని పెద్దవాళ్ళు చెప్పడంతో చెప్పింది పెద్దవాళ్ళు అని నమ్మి పెళ్లి చేశారు. పెళ్ళైన వారం రోజులు అంజమ్మ అజయ్ బాగానే ఉన్నారు. అలా ఒకరోజు అజయ్ ఇంటికి లేటుగా వచ్చాడు. ఆ రోజు అజయ్ని మందలించి ఉంటే ఈరోజు ఇలా అయ్యేదే కాదు. ఇంతకుముందు అలవాటు ఉందో లేదో తెలియదు కానీ ఆ రోజు నుంచి ప్రతిరోజు తాగుతూ వచ్చాడు. అలా ఒకరోజు తట్టుకోలేకపోయాను. పిల్లలు పెరుగుతున్నారు, వద్దని ఎంత చెప్పినా వినలేదు. అలా మరుసటి రోజు ఉదయం, మీరు మందు మానేస్తే ఇంటికి వస్తాను, లేదంటే పుట్టింటికి వెళ్ళిపోతాను అని పెద్ద గొడవే చేశాను. అలా ఆ రోజు మందు మానేశాడు అని నాతో ఎన్నో ఒట్లు వేశాడు. అయినా సరే మందు బాగా తాగి వచ్చేవాడు. అలా ఒకరోజు పిల్లల్ని ముందు పెట్టుకొని మరీ
గట్టిగా అడిగాను. తాగను అని చెప్పాడు. ఏమైందో ఏమో తెలియదు. ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడల్లా తాగుతూ వస్తున్నాడు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని తన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తన వెనక నుండి వెళ్ళేదాన్ని. అదే అదే వెంట ఇద్దరు మా ఆయన వెంట ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వాళ్ళే బలవంతం చేసి మరీ తాగిస్తున్నారు. వెళ్ళేటప్పుడు నేను చెప్పిన మాటలు బాగా అర్థం చేసుకొని వెళ్ళిపోతున్న ఇతన్ని మరీ బలవంతంగా వాళ్ళ మాటలతో గుచ్చి మరీ వెనుక నుంచి నెట్టి లోపలికి తీసుకువెళ్తున్నారు. అలా ఒకరోజు ఆ ఇద్దరు స్నేహితులకి కూడా పెద్దగానే వార్నింగ్ ఇచ్చాను. అప్పటి నుంచి వాళ్ళు రాలేదు. తర్వాత ఏమైందో తెలియదు. మళ్ళీ తాగుతున్నాడు. వాళ్ళు ఎంత తాగించినా కానీ అజయ్ కన్నా కొంచెం బలంగా నుంచొని నేను తాగను అని మొహం మీద చెప్పలేకపోతున్నాడు. వాళ్ళ బలవంతం చేయడంతో ఇతను కూడా కళ్ళు మూసుకుపోయి వెళ్ళి తాగుస్తున్నాడు. అసలు పిల్లల భవిష్యత్ ఏమైపోతుందో అని ఒకసారి కూడా ఆలోచించకుండా స్నేహితులు చెప్పారు అని వెన్నుపోటు పొడిచేటట్లు చెబుతున్నారు అని వాళ్ళతో వెళ్ళి జల్సాగా తాగి వస్తున్నాడు. రేపు మాకు పెళ్ళయ్యి రేపు మాపు పెళ్ళయ్యే అమ్మాయి, తండ్రి అంత ఎత్తుగా ఉన్న కొడుకు ఒక్కసారి కూడా చూసుకోకుండా బాగా జల్సాలు చేసుకుంటూ డబ్బులంతా ఖర్చు పెడుతున్నాడు. రేపు మాపు ఏమైనా అయితే చూసేవారు కూడా లేరు. డబ్బు పోగేద్దామని చెప్పినా కానీ వినడమే లేదు. ప్రతిరోజు తాగుడికే పెడుతున్నాడు. ఇంకా డబ్బు ఏం పోగేస్తాము? నేనేదో చిన్న కూరగాయలు బండి పెట్టుకొని వచ్చే 10 రూపాయలైనా 10-20 రూపాయలు ఇల్లు గడుస్తుంది. పిల్లల ఫీజు దానికి దీనికి అని ఆయనే ఖర్చు పెట్టాలి. కానీ అజయ్ అలాంటివి ఏమీ పట్టించుకోకుండా వచ్చే డబ్బులంతా తాగుడికి పెడుతున్నాడు. తాగితే తాగాడు. వారానికి 1-2 సార్లు మరీ రోజు తాగి వాళ్ళ స్నేహితులకు కూడా తాగిస్తున్నాడు. అలా అయితే ఇల్లెలా గడుస్తుంది? పిల్లల భవిష్యత్ ఏమైపోతుంది అని ఆలోచించుకుంటూ పడుకుంటుంది అచ్చమ్మ. వాళ్ళ అమ్మ బాధను అర్థం చేసుకున్న సాయి ఒకరోజు కాలేజీకి వెళ్తూ బాగా ఆలోచించాడు. అసలు ఏం చేస్తే మా నాన్న మారుతాడు అని గట్టిగా అనుకొని ఒకరోజు వాళ్ళ తల్లికి ఫోన్ చేసి, అమ్మ నేను ఇంటికి కొంచెం లేటుగా వస్తాను. ఏమైనా కానీ నన్ను కొంచెం బెదిరించు. కోపంగా నన్ను కొట్టేలా చెయ్యి అని చెబుతాడు. ఇలా అంటున్నావు అని అడుగుతుంది అంజమ్మ. అదేమీ లేదమ్మా. నాన్న మారాలంటే నేను ఒకటి ఉపయోగం చెప్తాను. నేను చెప్పినట్టుగా చెయ్యి. తర్వాత నేను ఎందుకు చెప్పానో నీకే అర్థమవుతుంది అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. సాయంత్రం 6కి వచ్చే కొడుకు ఇంకా రాలేదు. ఎప్పటిలాగానే అజయ్ తాగి 9 గంటలకు ఇంటికి వెళ్ళాడు. మళ్ళీ తాగి వచ్చారా అని కోపంగా అంటుంది. మీ కొడుకు ఇంకా ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే ఎత్తడం లేదు అని చెప్పగానే తాగిందంతా ఒకసారిగా దిగిపోతుంది అజయ్కి. అసలు ఎక్కడికి వెళ్ళాడు వాడు? ఏమన్నా చెప్పాలి కదా ఎక్కడికైనా వెళ్తే అని. ఫోన్ చెయ్యి అని ఫోన్ తీసి చేస్తాడు. ఫోన్ ఎంత చేసినా అలా 9:30కు ఇంటికి చేరుకుంటాడు సాయి. ఏమైంది ఇంత లేట్ అయ్యింది అని అడుగుతాడు అజయ్. బయట నుంచి అమ్మ డోర్ తీ అని డోర్ కొడుతూ ఉంటాడు. తీసిన డోర్ కొడుతున్నాడేంటి అని విచిత్రంగా చూస్తాడు. దగ్గరికి వెళ్ళి డోర్ తీసి ఉంది కదరా అని చూడగానే మందు వాసన బాగా ఎక్కువగా వస్తుంది. అది గమనించిన అజయ్, ఏంట్రా నువ్వు కూడా తాగి వస్తున్నావా అని కోపంగా చూస్తాడు. అప్పుడే ఆ మాట విన్న అంజమ్మ బయటకు వచ్చి,
ఏంట్రా నువ్వు కూడా మీ తండ్రిలాగే తయారయ్యావా అని కొట్టబోతుండగా అది ఆపి, ఏం చేస్తున్నావే, ఎదిగిన కొడుకుని అలానేనా అనేది అని పక్కకు జరుపుతాడు. అప్పుడు అజయ్ సీరియస్ అయ్యి, ఈ వయసులో నీకు తాగడం ఏంట్రా అని కోపంగా చూసేసరికి సాయి ఒకసారిగా, అమ్మ నేను ఎంత చెప్పినా కానీ వినలేదు. ఎప్పుడు నేను తాగి వచ్చినంత మాత్రం ఎందుకు తాగావని అడుగుతున్నావా నాన్న? నువ్వు తాగినప్పుడు మేము ఎన్నోసార్లు చెప్పినా వినవా? ఇప్పుడు నేను తాగి వస్తే మాత్రం మేము వచ్చింది నీతో పాటే నేను కదా. మీకు తాగేటప్పుడు నన్ను పిలవండి, నేను బార్కి వచ్చి తాగుతాను అని చెప్పిన మాటలు బలంగా గుర్తుకుంటాయి అజయ్కి. అలా అజయ్ మందు తాగడం మానేసి కుటుంబంతో సంతోషంగా గడుపుతాడు. చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. చూసిన వాళ్ళు ఒక లైక్ వేయండి. థ్యాంక్ యూ ఆల్.